హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. ఈ రోజు ఇంట్రొడక్షన్ మా పాప ఇస్తుంది. మోస్ట్లీ ఈ వ్లాగ్కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఈ వీడియో రాగానే పెట్టాలని అనుకున్నాము. తన క్యూట్ మాటలు వింటూ ఉంటే మాకు చాలా మంచిగా అనిపించాయి అనమాట. అందుకని చెప్పేసి అలానే పెట్టేద్దాము వ్లాగ్ అని అనిపించింది. అండ్ ఇది 5th ఇయర్. మేము ఓన్లీ 5 years అనుకున్నాము. నాకు తెలిసి అయితే పిల్లలకి 5 years వరకే పోస్తారు కదా భోగిపళ్ళు. అందుకని చెప్పేసి ఈ ఇయర్తో అయిపోతుంది. అండ్ తనకి చాలా మంచిగా గుర్తుండాలని చెప్పేసి బాగా సెలబ్రేట్ చేసామన్నమాట. తనకి రిలేటెడ్ ఏమైనా సెలబ్రేషన్స్ జరిగితే మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. నాకు తనలో నచ్చేది ఇదే అనమాట, అస్సలు ఇరిటేట్ అవ్వదు. ఇక్కడ తను ఏం చెప్తుందంటే, నాకు 2 వడ్డానాలు ఉన్నాయి, ఒకటి ఆ డాలర్ ఉంది, ఇంకొకటి ప్లెయిన్గా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూస్తున్నాను ఛానల్ ని. నేను మా అమ్మ ఛానల్ ని చూసుకున్నా, నా ఛానల్ నేను ఛానల్ పెడుతున్నా. నమస్తే బ్రో. నన్ను ఎప్పుడో తీసుకునేవి నాకు. లైక్ చేసి సబ్స్క్రైబ్, ఈ లింక్ మీద కొట్టండి మీకు ఇది కావాలంటే. మా సుదత్త కొట్టిస్తుంది. ఓకేనా? తను చాలా నాటిగా బిహేవ్ చేసిందనమాట ఆ రోజు. ఏదేమైనా సరే తను మంచిగా ఏడవకుండా రెడీ అవుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే అందరు పిల్లలు ఇలా ఉండరు కదా, పేరెంట్స్కి చాలా ఉంటుంది, అరే నా పిల్లల్ని ఇలా రెడీ చేయాలి, మంచిగా చూడాలి, మంచిగా రెడీ చేశాను అనుకుంటారు. కాకపోతే అందరు పిల్లలతో పాసిబుల్ అవ్వదు అనమాట. బట్ ఐఎమ్ లక్కీ, ఎందుకంటే ఐషుకి చాలా ఇంట్రెస్ట్. అండ్ తన ఎక్స్ప్రెషన్స్ చూడండి, అసలు క్యూట్గా ఎలా ఇస్తుందో. ఇయర్ రింగ్స్ పెయిన్ ఉంటాయేమో నాన్న వద్దు అని అంటే, ఇట్స్ ఓకే అమ్మ, పెయిన్ ఏం లేవు, లైట్గానే ఉన్నాయి, ఇట్స్ ఓకే పెట్టు అని అంటుంది అనమాట. అంటే తనకి ఇంట్రెస్ట్. ఆడపిల్లలు ఇంట్లో ఉంటేనైతే అంతే అండి, అసలు వాళ్ళకి ఎన్ని ఇష్టమవుతూ ఉంటాయో. ఇది ఈ డ్రెస్ వెయ్యు, ఆ జ్యువెలరీ పెట్టు, ఈ కమ్మలు పెట్టు, నువ్వు రెడీ అయ్యావు కదా నన్ను కూడా రెడీ చెయ్యు అని చెప్పేసి మనతో పాటుగా పోటీకి వస్తారనమాట. అవుట్ఫిట్ తిరుగు వేస్తా. నీ జుట్టులో ఈ ఫ్లవర్ ఎంత క్యూట్ ఉందో. ఫ్లవర్ ఇస్ సో క్యూట్. దా ఏనాడు ఐషు ఇస్ కమింగ్. మూవ్. అట్లా ఫ్రాక్ కిందికైనా వదిలే. నైస్ డ్రెస్ ఐషు. అన్నయ్య అది లక్కీ బావ ఫొటోస్ అన్ని లక్కీ బావ తీస్తాడు. ఓకేనా? తీస్తాడు. ఇలా రెడీ అయినప్పుడు ఫస్ట్ బయటకు వెళ్ళిన తర్వాత అందరు చూసి వా వైశాని సూపర్ ఉన్నావు అని అంటేనే షీ విల్ ఫీల్ హ్యాపీ అనమాట. అదర్వైజ్ ఏ ఒక్కరు కూడా అరే ఇదేంటి ఇలా ఉంది అన్నా కానీ ఇంకొద్దు నాకు ఈ డ్రెస్ వద్దు, నాకు ఈ క్లిప్స్ వద్దు, ఏ వద్దు అని చెప్పేసి తీసేస్తుంది అనమాట. అండ్ ఫైనల్లీ ఇంకా భోగిపళ్ళు పోయడానికి మాత్రం మేము అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఈసారి లాస్ట్ ఇయర్ అనమాట, 5th year. సో 5 years పోదామని చెప్పేసి అనుకొని ఉండే. అండ్ ఇక్కడ మా ఐషాని అసలు ఎంత క్యూట్గా బిహేవ్ చేస్తుందో. పాప వచ్చిన క్యూట్ పాపకి భోగి పళ్ళు కాబట్టి క్యూట్ గా బిహేవ్.
ఐషుకి స్కూల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో దానికోసం అని కొన్ని సాంగ్స్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ స్కిట్స్ చేస్తున్నారు. అక్కడ స్కూల్లో నేర్చుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ మాకు చేసి చూపిస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా బోయిపళ్ళ కోసం మాత్రం చెరుకు గడలు, చాక్లెట్స్ అండ్ ఫ్లవర్స్, రేగ్గాయలు అన్నీ పెట్టేశాను. కాయిన్స్ కూడా పెట్టాను, బట్ నేను ఇక్కడ పెట్టడం మర్చిపోయాను అనమాట. అండ్ ఇక్కడ ఎంత అల్లరి చేసిందో ఐషు అయితే, షీ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ మా అందరికీ మంచిగా కోఆపరేట్ చేసింది. అండ్ మా అల్లుడు ఫ్లాష్ షూట్లో వర్క్ చేస్తాడు. సో ఈ వీడియోస్ అయినా ఏవైనా కానీ సరే తనే చూసుకుంటాడనమాట. మోస్ట్లీ ఇట్లా సెలబ్రేషన్ వీడియోస్ మాత్రం తనే తీస్తాడు. నువ్వు నానికి పెట్టాయి గంధం నాన్న, కుంకుమ పెట్టు నానికి. మా ఇషమ్మకి ఎంత ఇష్టమో కుంకుమ పెట్టడం. సూపర్ సూపర్, వెరీ గుడ్. ఇట్లా ఆగండి ఒక్క నిమిషం. ఇంట్లోనే కలుపుతాయి పోగలరా చిన్న ప్లేట్ అల్లమా నీకు తొందర ఎక్కువదిరా. భోగిపళ్ళు పోస్తున్నామంటే ఎక్కలేనంత ఆనందం అనమాట. అసలు అంత హ్యాపీనెస్ కాదు. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే బిహేవ్ చేసింది. నాకు భోగిపళ్ళు పోస్తారా వావ్ అని చెప్పేసి. ఇక్కడ పోసేంత వరకే కూడా ఆగట్లేదన్నమాట అమ్మగారు. ఇంకెప్పుడు అమ్మ తొందరగా కానివ్వు, ఫాస్ట్గా చెయ్యు అని చెప్పేసి ఒకటే అల్లరి. ఇంకా వీడియో తీస్తున్నామని చెప్పేసి ఒకసారి కళ్ళు మూసుకుంటుంది, ఒకసారి ఓపెన్ చేస్తుంది. అసలు చాలా అల్లరి చేసింది. అండ్ షీ ఈజ్ వెరీ హ్యాపీ, షీ ఈజ్ ఎంజాయింగ్ ద ఈవెంట్ అనమాట. మంచిగా సెలబ్రేట్ చేసినాం ఈసారి. లాస్ట్ టైం ఐషు వాళ్ళ చిన్నత్త వాళ్ళ ఇంట్లో భోగిపల్లి సెలబ్రేట్ చేసుకుంది. బట్ ఈసారి చిన్నదిన భోగిపల్లికి రాలేదన్నమాట. నెక్స్ట్ డే వచ్చారు. ఎందుకు రాలేదమ్మ తల్లి? నీ ఫ్రెండ్స్ ని మాత్రం మర్చిపోవుగా. నీ ఫ్రెండ్ చిన్నత్త అంటే నాకు గట్ట ఇష్టం కదా, మస్తు ఇష్టం. అత్త మస్తు వాళ్ళ చిన్నత్త రాలేదు అని చెప్పేసి కాల్లో ఉంటే వాళ్ళ అత్తతో అంటుంది అనమాట, ఎందుకు రాలేదమ్మా బుల్లమ్మ అని చెప్పేసి కామెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏమైందంటే పెద్దదిన బొయ్యిపళ్ళు పోస్తూ ఉంటే, నువ్వు నాకు ఓన్లీ ఫ్లవర్సే పోస్తున్నావు, రేగ్గాయలు పోయట్లేదు, చాక్లెట్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఫ్లవర్సే పోస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉండే అనమాట. అండ్ కింద పడిన ఫ్లవర్స్ని తీసి మా మీద వేసి చాలా ఫన్ చేయడము, మమ్మల్ని ఆట పట్టించడం తనకి ఇదే అయిపోయింది. అండ్ మేము కుంకుమ పెడితే తిరిగి మళ్ళీ అందరికీ కుంకుమ పెట్టడము, పసుపు పెట్టడము ఇవన్నీ చేసింది అనమాట. స్మైల్ చేయాలి. తను గంధం పెట్టుకుంటే అది పోతుందని చెప్పేసి వాళ్ళ నాన్న ముద్దిస్తానన్నా వద్దంటుందన్నమాట. అండ్ అమ్మ నువ్వు కూడా పెట్టు నాకు గంధం అని చెప్పేసి పెట్టించుకుంటుంది. తనకి చాలా ఇష్టం కాళ్ళకి పసుపు పెట్టుకోవడం అన్నా, గంధం పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం. అండ్ తిరిగి మనకు కూడా పెడుతుంది అనమాట. ఇవన్నీ చాలా ఇష్టము తనకి. మంచిగా అట్లా కొట్టద్దు. ఇద్దరికి పెట్టు అంతే, ఏమంటలేదు తెలుసా. సూపర్. ఐషు ఈజ్ సో లక్కీ అనిపిస్తుంది. సేమ్ నాలాగే అనమాట. తనకు కూడా షీ ఈజ్ రిసీవింగ్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ కేర్ ఫ్రమ్ హర్ కజిన్స్ అనమాట. ఎందుకంటే తను చిన్నది అందరికంటే, సో అందరు చాలా ప్యాంపర్ చేస్తారనమాట తనకి. అండ్ నేను చిన్న ఉన్నప్పుడు కూడా అంతే, నేను కూడా మా వదినల మధ్యలో, మా బావల మధ్యలోనే పెరిగాను అనమాట. నేను చిన్నదాన్ని, వాళ్ళు కూడా నాకు చాలా కేర్ చేసేవాళ్ళు, చాలా ప్రేమను పంచేవాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ కూడా తను అంతే. ఆల్మోస్ట్ తనకి వాళ్ళకి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. చాలా చిన్న పిల్ల కాబట్టి చాలా కేర్ తీసుకుంటారు ఐషు విషయంలో. నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు ఐషుని చూస్తూ ఉంటే.
చాలా ఇష్యూ పొట్టి ఇందాక గంట పెట్టింది కదా. ఇక వల్లి బాబు పోయి వల్లి బాబు వద్దు వద్దు నెక్స్ట్ ఫోటో దిగలే ఇష్యూ మనం ఏం కాదులే కానీ. మా బుద్ధి కూడా నీకు పోతాను పోయిపోను. పుదీనాలతో ఆడుతాను వాళ్ళకు కూడా పొత్తు పెట్టకపోలేదు. కూడా ఒట్టు పెట్టు ఇది పెట్టు. ఫోటోలు ఇది ఉన్నాయి ఫోటోలు పో, 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 పో. నేను ఓపడతాను మరి అంత క్లోజ్ ఇప్పుడు సార్. అప్పుడు మీ ఇద్దరే తీస్తాం కదా అందుకని. ఇది చూడు ఐషు అక్కడ బాగా నడుచు. ఇక్కడ ఇక్కడ అక్కడ ఉండండి. చిన్నపిల్లల ఎందుకు నా ముందతుంటావు అంతా ఉన్నవాళ్ళ ఐషు స్మైల్. నా ముందు ఉంటానన్నావు కదా ఉంటావా అంటాను. ఇంకా వాళ్ళిద్దరు వదినలను మాత్రం చాలా ఆడుకుంది ఆ రోజు. నాకు బోయిపల్లి పోసారు కదా మీరు, సో నేను కూడా పోయాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పోస్తానని, మేమేమో నీకు పోసినవి వేయకూడదు నాన్న వేరే వేయాలి అంటే, లేదు నేను అవే వేస్తాను అని చెప్పేసి తను ఒకటే అల్లరనమాట. సో తనకు తెలియకుండా మళ్ళీ వేరే ఫ్లవర్స్ తీసుకొచ్చి అక్కడ మేము పడేసి కింద, సో ఇవే పోయి ఇవి నీకు పోసినవే అని అంటే తిరిగి మళ్ళీ వాళ్ళకి పోసిందనమాట. చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ ఫిల్ అవ్వాలి అని చెప్పేసి ఈ బోయిపల్లి సెలబ్రేషన్స్ని అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. తను బోయిపల్లి అయిపోగానే ఇంకా ఆశీర్వాదం తీసుకుంటుంది వాళ్ళ నాని తాత దగ్గరికి వెళ్ళేసి, అండ్ వాళ్ళ అత్త దగ్గరికి కూడా వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంది అనమాట. ఏదైనా సరే మనం చిన్నప్పటి నుండి మన పిల్లలకి నేర్పించే దాంట్లోనే ఉంటుందన్నమాట. వాళ్ళు రేపు పెద్ద అయ్యాక ఎలా అవుతారు అని చెప్పేసి ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ అస్ అనే చెప్పాలి. అండ్ జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఏంటంటే వాల్యూస్ మంచిగా తెలుస్తాయి పిల్లలకు కూడా. అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి మా అల్లుడికి చెప్పాలి అని అనుకుంటున్నా, ఎందుకంటే వితౌట్ హిమ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. ఈ వీడియో ఇలా రావడమైనా కానీ, ఐషు అంత అందంగా ఫొటోస్లో కనపడమైనా కానీ పాసిబుల్ అయింది మొత్తానికి మా అల్లుడి వల్లే. ఎందుకంటే నేను ఐషుతోటే ఉండాలి కంప్లీట్గా, వీడియో తీసేంత టైం నాకు ఉండదన్నమాట. సో మా అల్లుడు చదువుకునేది కూడా ఫోటోగ్రఫీ రిలేటెడ్ కాబట్టి మాకు చాలా హెల్ప్ అయ్యింది. అండ్ చాలా వీడియోస్ కూడా తనే తీస్తూ ఉంటాడు మమ్మల్ని. అండ్ ఆల్సో హీఈస్ వర్కింగ్ ఇన్ ఫ్లాష్ షూట్ అనమాట. ఇఫ్ మీలో ఎవరికైనా కానీ వీడియోస్ తీయాలని అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ హిమ్. మీకు కావాలనుకుంటే మాత్రం నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే సంక్రాంతి వ్లాగ్ రాబోతుంది. ఐ నో అన్ని వ్లాగ్స్ చాలా లేట్ అయిపోయాయి బికాజ్ మాకు చాలా పనులు ఉన్నాయన్నమాట. అందులో ఇంకా నేను ఎడిటింగ్ చేయడం పోస్టింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎనీవేస్ మెల్లిమెల్లిగా అన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.